తల్లిదండ్రులు చేసిన పాపం పిల్లలకు ఇలా సంక్రమిస్తుందంట. తల్లిదండ్రులు చేసిన పాపం పిల్లలకు వస్తుంది. దాన్నే జాతకంలో పితృశాపం అని, స్త్రీ శాపం అని అంటారు. నన్నడిగి కన్నావా, కన్నప్పుడు భరించాలి అని అంటూ పిల్లలు అరవటం చూస్తుంటాము. నిజానికి నన్నడిగి కనటం కాదు, వారిని నీవే ఎంచుకున్నావు. జీవుడు తను చేసిన కర్మ వల్లనే రాబోయే జన్మలో తన తల్లిదండ్రులను, కుటుంబాన్ని ఎంచుకుంటాడు. ఆ కుటుంబంలో ఎవరైనా స్త్రీలకు అన్యాయం చేస్తే స్త్రీ శాపం తగులుతుంది. అది రాబోయే తరాలకు సంక్రమిస్తుంది. సర్పాలను చంపినప్పుడు సర్పశాపం, పితృదేవతలను శ్రాద్ధం నిర్వహించినందువలన పితృశాపం సంక్రమిస్తాయని జ్యోతిష శాస్త్రం ప్రకారం నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ తల్లిదండ్రులు చేసిన పాపం పిల్లలకి ఎంతవరకు సంక్రమిస్తుందంటే 8 ఏళ్ళు దాటాక తల్లిదండ్రులు చేసే పాపం, వారి పాపం వారికి పిల్లలకి, వారి తల్లిదండ్రులు పితృదేవతలు పితృశాపం వారికి తగులుతుంది. అందుకని వీటి కారణంగా జీవితంలో ఎదుగుదల ఉండదు, ఉద్యోగాలు రావు, వచ్చిన అభివృద్ధి ఉండదు, సంతానం కలగదు, వ్యాపారాలలో నష్టం మొదలైనవి వస్తాయి. ఇవన్నీ పూర్వీకులు చేసిన కారణంగా తర్వాతి తరం అనుభవిస్తుంది. ఆడ మగ అయినా సరే వయస్సులో దురలవాట్లకు బానిసైతే ఆ పాపం తర్వాతి తరం వారికి వ్యాధుల రూపంలో అనుభవిస్తుంది. అవిటిగా పుట్టడం, పుట్టుకతోనే భయంకరమైన వ్యాధులు సోకటం, ఒకవేళ ఆరోగ్యంగా పుట్టారని అనుకున్న కాలక్రమేణా అవయవాలు పాడవటం జరుగుతుంది. దానినే వంశపారంపర్యం అంటారు. అందుకే వయసులో ధర్మంగా ఉంటే పుట్టేవారు కూడా అదే ధర్మాన్ని పంచుకొని పుడతారు. విచిత్రం ఏమిటంటే మన వృద్ధి చెందుతారు. మనం మంచి చేస్తేనే మన పిల్లలకి రేపు మంచి జరుగుతుంది అనేది వాస్తవం రాకపోదు. ఇలాంటి పరిస్థితి రాదంటున్నారు జ్యోతిష్య నిపుణులు. మనం మంచిగా ధర్మంగా ఉంటేనే రేపు మన పిల్లలకి మంచి సంక్రమిస్తుంది, మంచి జరుగుతుంది, వారి పిల్లలు కూడా అభివృద్ధి చెందుతారు. సో పితృదోషం అనేది చాలా నేరం కాబట్టి చూసుకోండి. మీరు చేసే పని ఏదైనా మాట కానీ ఏదైనా కానీ ధర్మంగా ఉండేలాగా చూసుకోండి. సత్యంగా ఉండండి, మీతో మీరు నిజాయితీగా ఉండండి, ఎదుటి వారిని మోసం చేసి మాట్లాడకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.